ఇంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఇంత తరతరములకు శోభాతిశయంగా అతడు ఎందుకు ఇంత దీవించబడ్డాడు అని అంటే, ఒక మాట నేను చెప్తాను వినండి. నీ శక్తితో, నీ యుక్తితో, నీ గొప్పతనంతో ఒక్క పెసరు కూడా నువ్వు పైకి రాలేవు. కానీ దేవుడే నిన్ను హెచ్చిస్తే ఒక్క పెసరు కూడా మరెవరు నిన్ను తప్పించలేరు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఒకరిని దేవుడే హెచ్చించగలడు, ఒకరిని దేవుడే తగ్గించగలడు. అది నరుల చేతిలో లేదు, అది దేవుని చేతిలోనే ఉంది ప్రియులారా. అయితే ఇతని కిరీటాన్ని దేవుడు ఎందుకు తేజరింపజేశాడు? రెండో విషయం ఏంటో తెలుసా? ఇతడులో అణుకువ ఉంది. అణుకువ ఆత్మ సంబంధమైన సౌందర్యమే కాదు, యెహోవా యందు భయభక్తులే కాదు, అణుకువ ఇతరులో కనబడుతుంది. ఎంత దీనత్వం! అణుకువ అంటే అర్థం ఏంటంటే వినయం, విధేయత, దీనత్వం. ప్రియులారా వినండి, ఒక కొండ మనం ఎక్కాలనుకోండి, నెగడదన్నుకొని ఎక్కితే మనం ఎక్కలేం. వంగుంటేనే ఆ శక్తి మనం ఇంకా పునరుద్ధరింప చేసుకుంటాం. ఆ వంగుని నడిచినప్పుడే పైకి వెళ్తాం ప్రియులారా. అలాగే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే నేచర్ కలిగి ఉండాలా, దీనత్వం కలిగి ఉండాలా. అసలు బైబిల్ గ్రంథం యొక్క సారం అంతా ఏంటో తెలుసా మీకు? బైబిల్ గ్రంథాన్ని పిండితే వచ్చేటువంటి సారం ఏంటో తెలుసా? దీనత్వమే, దీనత్వమే. చాలాసార్లు ఈ దీనత్వాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే మనకు పెరుగుతున్న డబ్బును బట్టి, స్థాయిని బట్టి, ఉద్యోగాలను బట్టి, అందచందాలను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి నేనేంటి అనేటువంటి స్థానానికి చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఎంత బలము లోకంలో పెరిగినా, ఎంత ధనము లోకంలో పెరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతులలో పెరిగినా యేసుక్రీస్తులాగా మనము దీనులమై ఉండాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో దావీదు కూడా అంటాడు, నేను పురుగు లాంటోడిని అంటాడు, నేను ఓటికుండ లాంటోడిని అంటాడు, నేను చేతకనవాణ్ణి అంటాడు. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు కూడా తమ్మును తాము తగ్గించుకున్నారు ప్రియులారా. మనకు తెలుసు 18వ అధ్యాయం ఆదికాండంలో మరి భక్తుడైనటువంటి అబ్రహాం అంటాడు, నేను దుమ్మును ధూళిని అంటాడు. దుమ్ముకి ధూళికి ఏమాత్రం విలువ ఉండదు కదా, కానీ అతడు దాంతో పోల్చుకుంటాడు. 3వ అధ్యాయం మత్తయి సువార్తలో భక్తుడైన బాప్తిస్మిచ్చి యోహాను ఇలా అంటాడు, యేసుక్రీస్తు వారు నా వెనకాల వస్తున్నారు, అయితే ఆయన చెప్పుల వారిని మోయడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. అబ్బా ఎంత దీనత్వం! యవన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, భక్తులారా, విశ్వాసులారా, దీనత్వాన్ని ఎప్పటికీ కూడా కలిగి ఉండండి. ఎదుటివాని ఎడల మీరందరూ దీన మనసని వస్త్రం ధరించుకోండి. 1 పేతురు 5:5లో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. ఒక మాట అంటే పళ్ళపోతున్నావా? ఒక ఏదైనా మరి నిన్ను ఎవరైనా చులకన చేస్తుంటే పళ్ళపోతున్నారా? దేవుని మనసు ఏంటో చెప్పాలా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ప్రభు దగ్గర నేర్చుకో. ఇట్స్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా ఈ సబ్జెక్టును బోధించలేదు, కానీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన వాళ్ళకే దీనత్వం దేవుడు నేర్పిస్తాడు. అర్థమైందా? దీనులుగా ఉండడం చాలా సంతోషం. నేను అబ్రహాం లింకన్ గారి గురించి చదువుతున్నప్పుడు చాలా అమూల్యమైన విషయాలు నేను ఆయనలో చూశాను ప్రియులారా. ఆయన ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత కూడా దేవుని మందిరంలో మోకరించాడు, దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడట, దేవుని మందిరంలో అందరినీ గౌరవించేవాడట, చక్కగా కలిసిపోయేవాడట, దేవుని పని అంటే పరుగులు పెట్టేవాడట. ఆ రోజులు ఇలాంటి మరి సాఫిస్టికేటెడ్ థింగ్స్ లేవు, కానీ పరుగులు పెట్టి బరువులు మోసి దేవుని మందిరంలో ఆరాధించేవాడు. అలాంటి గొప్ప గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారే అంత దీన మనసు కలిగి ఉంటే మనం కూడా ఆ దీన మనసు కలిగి ఉందాం, నేర్చుకుందాం. భార్యలారా, మీ కుటుంబంలో మీ భర్తల ఏడలా, అత్తమామల ఏడలా, కుటుంబ సభ్యుల ఏడలా దీన మనసు కలిగి ఉండండి. భర్తలారా, మీరు కూడా ఎదుటివారి ఏళ్ళ దీన మనసు కలిగి ఉండండి. సంగమా, మీరందరూ దైవజనుల ఏళ్ళ దీన మనసు కలిగి ఉండండి. అది మీకు ఎంతో ఆశీర్వాదం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండాలా, ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడాలా. ప్రియా దేవుని బిడ్డలారా, తమ్మును తాము తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, హెచ్చించుకునేవారు ఏమవుతారు? కిందకి వెళ్ళిపోతారు. అంతే, పాతాళంలో తొక్కేస్తాడు దేవుడు. ఆ రోజు లూసిఫర్ హెచ్చించుకుంది, ప్రభుతో సమానంగా చేసేసుకుందాం అనుకుంది, కానీ త్రోసివేయబడింది ప్రియులారా. మరి ఒకవేళ దేవుడు అనుకుంటే పర్వాలేదు, ఈ బిడ్డను నాతో సమానంగా చేసుకుంటానని ఆయన అనుకుంటే పర్వాలేదు, కానీ నువ్వు నేను అనుకోకూడదు. మనం ఎప్పుడు తగ్గవలసి ఉన్నది, దేవుడు హెచ్చవలసి ఉన్నది. దావీదు అనుక్షణం కూడా దేవుని దగ్గర దీన మనసు కలిగి ఉండేవాడు, దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండేవాడు, ప్రభువా మరి అంశతూలిక తలపాలు నాకు ఉన్నాయి, ఎన్నో విహరించే స్థలాలు ఉన్నాయి, సౌకర్యవంతమైన ప్రదేశాలు నాకు ఉన్నాయి, కానీ నేను నీ మందిరంలో నివసిస్తానయ్యా, ఇదిగో నీ పాదాల దగ్గర బ్రతుకుతానయ్యా అన్న దీనత్వం మనకుంటే ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యత, ఎంత దీవెన. మరి హైదరాబాద్ మందిరంలో ఒక బ్రదర్ ఉంటాడు, ఆయన ఒక ఉన్నతమైన ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు, చాలా ఉన్నతమైన క్యాడర్, ఆయన పెద్ద పెద్ద ఆఫీసర్లతో ఉంటాడు, మంత్రులతో ఉంటాడు, చాలా గొప్పతనం ఉంటుంది. కానీ వినండి, నేను మీకు ప్రోత్సాహకరంగా ఉండడానికి చెప్తున్నాను ఆయన గురించి. ఆయన ఏదో హెచ్చించాలని చెప్పట్లేదు, కానీ
దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత తను మర్చిపోతాడు. ఆ గేట్లో ఎంటర్ అవ్వగానే ఎక్కడ కప్పు ఉందో చూస్తాడు. వాళ్ళు వీళ్ళు అమర్యాదస్తులు కొంతమంది ఉంటారు. దేవుని మందిరం అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. తాగెత్త అక్కడ పడేస్తారు, తుడిచేసుకుంటారు, అక్కడ పడేస్తారు. దేవుని మందిరం చాలా పరిశుభ్రంగా ఉంచాలి. నువ్వు ఎలాగో వచ్చి ఊడవట్లేదుగా, నువ్వు ఎలాగో వచ్చి సర్దట్లేదు కదా, కనీసం పడేసేవి కూడా డస్ట్బిన్లోకి వెళ్ళి పడేయలేవా మనం? కొంతమంది జాగ్రత్త, దేవుని మందిరాన్ని పాడు చేయొద్దు. మనం ఆయన ఆలయమును మనం పాడు చేస్తే ఆయన మనల్ని పాడు చేస్తాడు. అఫ్ కోర్స్ శరీరం మన ఆలయం, ఇది కూడా ఆయన ఆలయమే కదా, దీన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ఆయన వస్తాడు, ఎక్కడ పేపర్ కనబడుతుందో తీస్తాడు, డస్ట్బిన్లో వేస్తాడు. లోపలికి వస్తాడు, మా ఇంట్లోకి వస్తాడు, దైవజన గృహంలోకి వస్తాడు. ఒకవేళ మేము ఎవరో ఒకటి అందుబాటులో లేకపోతే ఆ 2 నిమిషాలు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి లోపలికి వెళ్ళి ఆ సింక్ దగ్గరికి వెళ్ళి ఆ గిన్నెలు కడుగుతూ ఉంటారు, అవన్నీ సర్దుతూ ఉంటారు. పొరపాటు నేను వచ్చి, అన్న ఏంటి మీరు చేస్తుందంటే, అమ్మ నేను దేవుని మందిరంలో అత్యంత సామాన్యమైన వ్యక్తిని, లెట్ మీ డూ సంథింగ్, నేను దేవుని కొరకు ఎంతైనా కొంతైనా చేసేటట్టు సహాయం చేయండి, నన్ను మీరు అలా అనకండి అని ఆ పనులన్నీ చేస్తాడు. నిజంగా చాలా దీనత్వం, చాలా తగ్గింపు. ఆయన చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ప్రియులారా. ఆ దీనత్వం మనకుందా? ఏంటి మన హెచ్చింపు? ఎందుకు మనకు గర్వం? ఎందుకు మనకు అతిశయం? గర్విష్ఠుడా నేను నీకు విరోధన అన్నాడు. గర్వం ఒక్క పిసర ప్రయోజనమైన ఉంచుకుందాం, మరి ప్రయోజనం కానప్పుడు ఎందుకు మన దగ్గర అది తీసి పారేద్దాం. దావీదును దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటంటే అణుకువ.